హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను మటన్ పాయ చేసినాను ఆంధ్ర స్టైల్లో. దానికోసం కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని చెక్క లవంగం యాలక్కాయలు వేసేసి ఉల్లిపాయలని నేను మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టినవి అందులో వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేశాను. అవి ఫ్రై అయ్యాక టమాటో పీసెస్ కూడా కట్ చేసి వేసాను. చక్కగా ఇవన్నీ మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత నేను అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అండ్ కారము ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, ప్రతి దానిలోకి బాగుంటుంది అండ్ జలుబు చేసిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చక్కగా కలబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసాను. కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసాను. తర్వాత నేను కాళ్ళని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటిని శుభ్రంగా వాటి మీద స్కిన్ అంతా కత్తితోటి గీకి కడిగి పెట్టాను. కడిగిన తర్వాత అందులో వేసేసి చక్కగా వేసిన మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పుకోవాలి. చక్కగా నేను బాగా పట్టించేసానండి. 2 minutes ఫ్రై చేశాను ఉట్టిగా. తర్వాత 1.5 లీటర్స్ వాటర్ పోసాను. 1.5 లేదా 2 లీటర్ వాటర్ పోయాలి. వాటర్ పోసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఖచ్చితంగా 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్ కుక్ అయిపోతుంది. అండ్ నేను దాన్ని మళ్ళీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని చక్కగా స్క్వీజ్ చేసి ఆ రసం పోసాను. వేసిన మసాలాలన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది ఇది. వేసిన తర్వాత ఒక 10 minutes చక్కగా 10-15 minutes మరగనివ్వాలి. మొత్తం చక్కగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. ఇఫ్ యూ లైక్ ప్లీజ్